యూట్యూబర్ వైష్ణవి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ హస్బెండ్ హరిబాబే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయిని కూడా చాలా దారుణంగా చంపాడు. మొత్తం అమ్మాయికి 13 మంది ఆడనేలు అనుకుంటాను. తర్వాత వాడి మీద కేసు వేశారు, అరెస్ట్ చేశారు. దాని గురించి పూర్తిగా విచారణ జరుగుతుంది. సరే, దీని గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో. సో అన్ని శాటిలైట్ మీడియా కూడా బాగా కవర్ చేసింది. ఓకే, అది మరొక ముందే మళ్ళీ వైజాగ్లో కూడా మౌనిక అనే ఇంకొక అమ్మాయిని రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను, అమ్మాయిని కూడా ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మాయిని తలను మొండెను వేరు చేసి తలను కూడా తగలబెట్టేసి మొత్తం బాడీని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాడు పోలీసులకు లొంగిపోమంటే లొంగిపోయిండు. సో ఇప్పుడు దీని గురించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లాలో జయంతి అనే అమ్మాయి గురించి మీకు తెలుసా? గిరిజన హాస్టల్లో చదువుకుంటున్నటువంటి వెంకటరమణ అని చెప్పి ఒక పాస్టర్ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయికి ఇంగ్లీషు నేర్పిస్తాను అలా పేరెంట్స్ నమ్మబలికి అట్ ద సేమ్ టైం వాళ్ళు మతం మార్చారంట. మతం మార్చి జయంతి అనే అమ్మాయిని తీసుకుని పోయి వాడు అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసిందంట. అమ్మాయి ఎంతకీ లొంగకపోయేసరికి ఈ అమ్మాయి బయటకు వచ్చి ఎక్కడ నా విషయాలు చెప్తుందా అని చెప్పేసి వీడు భయపడ్డాడో ఏమో, అమ్మాయిని ఫస్ట్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చంపేశాడు. చంపేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మ మీ అమ్మాయికి బాగలేదు, హెల్త్ బాగలేదు అని చెప్పి చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడంట. మళ్ళీ 2వ సారి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పాడంట. అలా చెప్పిన తర్వాత అమ్మాయిని వాళ్ళ ఇంటికాటికి తీసుకెళ్ళి తొందరగా అంత్యక్రియలు చేయండి, తొందరగా భూస్థాపితం చేయండి అని చెప్పేసి ఎక్కువగా వాళ్ళని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇది ఏయో దెబ్బలు తగిలినాయి, అసలు ఇది ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకున్న ప్రయత్నం చేస్తే వీడే ఈ వెంకటరమణ అలియాస్ ఇంగ్లీష్ టీచర్, ట్యూషన్ టీచరు అలియాస్ పాస్టర్, వీడే దారుణంగా కొట్టాడు, చంపాడు అనే విషయాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయేసరికి ఎక్కడ నా విషయాలన్నీ బయటకు వస్తే నా జీవితం ఏమైపోద్ది అని చెప్పేసి భయపడినటువంటి వాడు ఇంకా మీ అమ్మాయిని కానీ తొందరగా భూస్థాపితం చేసి ఈ విషయం ఇక్కడ మర్చిపోతే నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను, లేకపోతే నేను మిమ్మల్ని కూడా చంపేస్తాను, నా దగ్గర డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని మేనేజ్ చేసేంత డబ్బు నా దగ్గర ఉంది అని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా భయపడే స్టేజ్కి తీసుకుని వచ్చాడు. సో వీడు ఇదొక్కటే కాదు, గతంలో కూడా ఇలాగే కొంతమంది అమ్మాయిలను కూడా వాళ్ళకు చికెన్ బిర్యానీ ఇప్పిస్తా అని చెప్పి కొన్ని రకాల మత్తు పదార్థాలన్నీ కలిపి వాళ్ళను కూడా ట్రాప్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారంట. అంటే కొంతమంది అమ్మాయిలు తప్పించుకున్నారు, ఇంకొంతమంది అమ్మాయిలు బయట చెప్పలేకపోయారు. కానీ ఈ జయంతికి జరిగినటువంటి ఈ అన్యాయం ద్వారా వీడి బృదాంతం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సరే, ఇంతకు ఏం జరిగింది అన్ని విషయాలు ఒక ఛానల్ అయితే ప్రచారం చేసింది. సో ఇంతకు ఆ ప్రచారంలో మీకు ఇప్పుడు ఇక్కడ వినిపిస్తాను. ఫోన్ అతను చేశారు, ఫోన్ చేసే కానీ ఏమైంది సార్ అనుకుంటే మీ జయంతికి బాగలేదు, చాలా సీరియస్ గా ఉంది, వాళ్ళమ్మ నాన్న చల్లెత్తట్లేదు, మీ దగ్గరికి మేము తెస్తాము. అంటే వీళ్ళకి కూడా గిరిజన వాసులే, ఈ అమ్మాయికి ఇంటి పక్కన దగ్గరలో ఉండేవాళ్ళు. జయంతి విషయంలో ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ పాస్టర్ గారు ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ ఎత్తలేదంట. అంటే ఏదో పనికి బయటికి వెళ్ళి ఉంటారు. దానికి వీటి పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేశాడంట. ఓకే అన్నారు. అయితే సరే సార్ తెచ్చండి మా దగ్గరకు నుంచి, మా ఆయనకేమో బండి వేసి అలా ఆచి అక్కడ ఉందో మాకు తెలిసింది కదా, వాళ్ళ దగ్గర మేము పంపిస్తాం అనేసరికి 9:30కి వాళ్ళు ఫోన్ ఎత్తగానేమో ఇలా మీ పాపకి చాలా సీరియస్ గా ఉంది మీరు రండి, చాలా సీరియస్ గా ఉంది మీరు రండి అనేసరికి ఏమో వాళ్ళు వెక్సల్ బండితో వచ్చారు. వెక్సల్ బండితో వచ్చేసరికి ఈ పాప అనమాట కార్ లోనేమో బ్లడ్ కప్పుకొని మళ్ళీ ఏమో కళ్ళు గడ్డ తిప్పేసి బ్లడ్ కప్పుకొని కార్లో కాలు చేతులు గట్ట వంకగా అయిపోయి చనిపోయింది. కిరాతకం చేశారు. ఇటు గిరిజన బాలిక పైన పాస్టర్ కిరాతకం చేశారు. ఇటు పాఠాలు చెబుతానంటూ ప్రాణం తీశాడు ఆ పాపాత్ముడు. ఇటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇటు విజయనగరం జిల్లాలోని ఆ బాలిక కుటుంబంతో పాస్టర్ వెంకటరమణకు పరిచయం అయింది. పాస్టర్ వెంకటరమణ అంటే వాడు మతం మారి కూడా ఆ హిందూ దేవుళ్ళ పేరు అల్లనే తగిలించుకున్నాడు. అంటే వీడికి దేవుడు భయం లేదు. చెప్తుంటారు కదరా మా పాస్టర్లు శుద్ధపోసలు, మా పాస్టర్ ఏమి అనలేనటువంటి వాళ్ళు,
ఒకప్పుడు తాగుబోతులు, వ్యభిచారుల నుంచి, దొంగల నుంచి విముక్తులయ్యి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వీళ్ళందరూ మారిపోయారు, శుద్ధపూసలు అని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు పాస్టర్ అయిన తర్వాత వీడు ఒక అమ్మాయిని దారుణంగా చంపాడు తనకు లొంగలేదని. ఇంగ్లీష్ నేర్పిస్తానని ఆ బాలికని పాస్టర్ తీసుకెళ్ళాడు. తెల్లారే పాప కింద పడిపోయిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి అఘాయిత్యం చేసి అనారోగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ పాస్టర్. బాలిక ఒంటిపై గాయాలను చూసి ఇటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. డబ్బులు ఇస్తాను, అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పాస్టర్ ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. ఇటు బాలికను హతమార్చిన ఆ పాస్టర్ను ఉరి తీయాలని ఇటు ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇంగ్లీష్ పాఠాలు చెప్తాను, ఇంగ్లీష్ నేర్పిస్తానంటూ తన వెంట తీసుకెళ్లిన ఆ 17 ఏళ్ల బాలికని అఘాయిత్యం చేసి మరి చంపేశాడా? మొత్తానికైతే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి తల్లిదండ్రుల మాటల్లోనే వాళ్ళ ఆవేదన వినే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వచ్చి ఒక వారం రోజులు నా దగ్గర, వారం 10 రోజులు ఉన్నది నా దగ్గర ఉంటే, అక్కడ నుంచి తీసుకొస్తే పిల్లకి తీసుకొచ్చాను కదా, ఇంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఆహారం సరిగ్గా అందట్లేదు కావాలి, అందుకని నీరసంగా ఉంది అనుకుని నేను బలం టానిక్ ఒకటి కొన్నాను, 100 రూపాయలు ఇచ్చి ఆర్టీసీ బాటిల్ కొన్నాను. అది కొని ఒక 10 రోజులు వాడాను. పిల్ల బాగుంది, బాగా తయారైంది పిల్ల. అప్పటికి అతను ఫోన్ చేసి ఏమన్నాడు, తీసుకొని రా పిల్లకి నేను ట్యూషన్ చెప్తాను, మీ ఆయనకథలు తిప్పకండి అనుకొని చెప్పాడు. మా ఆయనకథలు తిప్పకండి అనుకుని అంటే, సార్ మొన్నగా తీసుకొచ్చాను పిల్లకి, నా పిల్లకి తనివి తీరకట నేను చూసుకోకుండా అప్పుడే ఎలా పంపించేస్తాను, కొన్ని రోజులు ఆగండి అనుకుని అన్నాను. అయినా సరే అతను వెళ్ళలేదు. నువ్వు తీసుకొస్తావా తీసుకురావా, అతనికి ఇంగ్లీష్ రావట్లేదు, మళ్ళీ నువ్వు శ్రీకాకుళంలో జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేస్తా పిల్ల డౌన్ అయిపోతుంది, మరి సీట్ రాదు మీకు అనుకుని చెప్పాడు. అయితే సీట్ రాదు అనుకుని అంటే, తర్వాత చూసుకుంటాం సార్, తనకి మరి నీరసంగా ఉంది, మొన్నగా తీసుకొచ్చాను, నాకు తనివి తీరు చూడనివ్వండి పిల్లకి అనుకుని చెప్పాను నేను. అయినా సరే అతను తీసుకొని రా అనుకుని ఒకటే గొడవ. మా పిల్లకి ట్యూషన్ చెప్తాను అనుకుని తీసుకెళ్ళి ఆ పిల్లకి నాకు చెప్పు చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మాయికి ముందే హెల్త్ బాగాలేదు. గతంలో కూడా వీడి అమ్మాయి మీద ఏదో చేసే ప్రయత్నం చేసిండు. అమ్మాయికి హెల్త్ బాగాలేకపోయేసరికి పాపం వాళ్ళమ్మ హార్లిక్స్ ఇచ్చి మళ్ళీ పాపం తనివి తీరా చూసుకోవాలని చెప్పేసి అమ్మాయి పక్కన పెట్టుకోవాలని చెప్పేసి అని అనుకుంటే, ఈ పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మాయిని పంపించు, ఇంగ్లీష్లో జాయిన్ చేయించాలి అని చెప్పేసి ప్రెజర్ చేసిండు. ఒక పక్క అమ్మాయికి హెల్త్ బాగాలేదండి, ఒక 2 రోజులు ఆగండి పంపిస్తారని వాళ్ళమ్మ చెప్పిన తర్వాత కూడా వీడు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి ఇంగ్లీష్లో వీక్ ఉంది, ఈ అమ్మాయికి ఇంగ్లీష్లో సీటు రాదు అని చెప్పేసి వీడు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. ఏమని ఉంటే నేను చూసుకుంటాను అంటే దానికి అర్థం ఏంటి అంటే, వీడు ఈ అమ్మాయిని ముందు నుంచే వీడు ఏదో చేస్తూ ఉండాలి, అవునా కదా. మరి పోలీసు వాళ్ళు ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారో, ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దీని గురించి మాత్రము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలి. చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ దగ్గరికి న్యూస్ చేరాలి. చేతులకు దెబ్బలు ఉన్నాయి, గుండె అయితే యాకం నీరైపోయేలా కొట్టాడు, పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు కానీ పొట్ట యాకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి, అలాగైపోయింది పొట్ట, నీరైపోయింది, పొట్ట ఉగిపోయింది. ఇలాగంటే పేగులన్నీ లజ్జు అయిపోతాయి కదా, పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత పేగి ఈ రోజు ఇలాగెందుకు అయిపోయింది అనుకోండి, సాగైపోయింది. మా ఆయన నేను ఎందుకు అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగ్గుతుందండి మనకి, గుండెకి తగ్గుతుందా, కడుపుకు తగ్గుతుందా, అంత దెబ్బ తగిలిపోతా, రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోతా మనకి. ఇలా పడిపోతే కిందకి అతను బ్లాక్ మెయిల్ చేశాడు. ఎందుకంటే నా ఊసి మీరు బయట పెట్టకండి, నా ఊసి మీరు ఎత్తకండి, మీకు కాలం నేను చూసుకుంటాను, మీరు వృద్ధులైనంత కాలం నేను మీకు చూసుకుంటాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను, మీ పిల్ల మీకు చదివించి పోషిస్తుంది అనుకున్నారే, ఆ పనిని మీ కొడుకుగా నేను చేస్తాను. నా ఊసి మీరు బయట పెట్టకండి, నా జోలి మీరు బయట పెట్టకండి, నన్ను జాగ్రత్తగా ఉంచుకోండి, నా గురించి అసలు మీరు ఏం చెప్పకండి అనుకుని అనేసాడు. ఆ ఎన్న తావులను కారు ఆపి నాకు అతనికి ఉరి శిక్ష పడాలా. అతనికి నా కూతురు అయితే ఎలాగైతే విలువిల్లాడిపోయిందో, ఎంత కొట్టిదో అమ్మ అని ఏడ్చిందో, నాకు న్యాయం జరగాల, అతనికి ఉరి శిక్ష పడాలా. ఎంతమంది ఆడపిల్లకి తీసుకెళ్లి ఎన్ని దగ్గర ఏమనేవాడు తెలుసా, ఒక చుట్టు అనేవాడు. నా చెయ్యికి నేను గాని తగులుకుంటే నా చెయ్యికి మట్టి అంతకంట నేను కొడతాను, నేను అసలు కంటికి కనిపించడు, నేను కొట్టానంటే ఆడు కంటికి కనిపించడు, ఆడు భూమి మీద ఉండడు, అలాగే చేస్తాను, నేను మాయం చేసేస్తాను, నేను మనిషికి మట్టి అంటనివ్వకంటే నేను మాయం చేసేస్తాను అనుకుని అనేవాడు నాకు ఒక చుట్టు. నేను చేతికి మట్టి అంటకుండా నేను నిన్ను కూడా చంపేస్తాను, నిన్ను కూడా మాయం చేసేస్తాను, నా దగ్గర డబ్బునని చెప్పేసి మళ్ళీ పాస్టర్ గారు ఆ అమ్మాయిని చంపిన తర్వాత కూడా, చనిపోయిన అమ్మాయి పాపం వాళ్ళ పేరెంట్స్ని వీడు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో చూడు. నా పేరు రావద్దు, నా ఊసే రావద్దు, మీరు తొందరగా దహనం చేసేసేయండి,
అవసరమైతే నేను మీ ఇంట్లో మీ పెద్ద కొడుకుగా మీ కూతురు చేయాల్సిన బాధ్యత ఏదంటే నేను చేస్తాను అని చెప్పేసి ఆ కుటుంబాన్ని వీడు ఈ విధంగా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. ఒట్నే కావాలంటున్నాడు, ఎగటానికి కావాలా మాతోనే. మాలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు అనుకుని నేను అనుకున్నాం, కానీ తేరక నా కూతురు మీదే వస్తుంది అనుకుని నేను అనుకోలేదు. నా కూతురు మీదే నేను న్యాయం జరుగుతుంది అనుకుని నేను అనుకుంటున్నాను. నా కూతురికి ఇలా జరుగుతుంది అనుకుని నేను అనుకోలేదు సార్. అమ్మా మరి ఎలాగా నా చేతరాల జరిగింది అనుకున్నాం. మరి అంటే ఏమైందో ఏదో మరి నేను కూడా హాస్పిటల్ తీసుకుని రాలేదు. అక్కడ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. తల్లిదండ్రులు ఉంటేనే తీసుకెళ్తాను హాస్పిటల్కి. తల్లిదండ్రులు ఎలా తీసుకెళ్తాను? ఆ నొప్పి ఆవిడ చెప్పలేకపోయింది, నేను తీసుకెళ్ళకపోయాను. ఇంకా అంతా నావడం జరిగింది కాబట్టి మీకు ఉన్నంత కాలం కూడా నేనే చూసుకుంటాను. మీకు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని నేనే పోషించుకుంటాను అని చెప్పాడు. ఆ పిల్లకి మాత్రం దాన పడచేద్దాం, కాము వెళ్ళి దాన పడచేద్దాం, ఎవరు చెప్పగలరు? ఇదిగో ఆ పిల్లని కాముగా వెళ్ళి దానం చేసేసేయండి, కావాలంటే నేను డబ్బులు ఇచ్చేస్తాను అంటే వీడికి నీతి జాతి జాలి. వీడి వయసు ఎంత? 50 సంవత్సరాలు. అమ్మాయి వయసు ఎంత? 17 సంవత్సరాలు. నా ఊసు బయటకు రాకూడదు అన్నారు. నా కూతురికి నా కూతురు కాదు, ఎంతమంది అడుగులు ఆయన వెనక తిరుగుతున్నారు. నా కూతురు కాదు, ఇప్పుడు నా కూతురు దొంగడుగా పట్టేసి ఇచ్చింది అనమాట. పట్టేసి ఇచ్చింది. ఒక్క నారి దొర కొంచెం ఊపిరి ఎంతమందికి చేస్తున్నారో మరి తెలియదు మరి, కానీ నా కూతురు మాత్రం పని చేసింది. మరి ఆయన వెనక మాత్రం చాలా మంది అడుగులు ఉన్నారు. ఆయన మాత్రం ఉరిశిక్ష పడాలా. నాకు గోడు ఆస్తుంది, నాకు గోడు డబ్బు ఉంది, నేను ఎలాగ బయటకు వచ్చేస్తాను, మీరే నష్టపోతారన్నారు తను అంటూ ఆ తల్లికి ఈ డబ్బు. విజయనగరం జిల్లా ఎస్కో 24 గంటల్లో మాత్రం తిప్పుకుంటూ అంత్యక్రియలు నిర్వహించాలి, హతమార్చాను, అత్యాచారం చేశానన్న విషయాన్ని బయట పెట్టకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయినప్పుడు కూడా తోటి పాస్టర్ సహకారంతో ఈ రోజు మాత్రం కూతురు కొనువుపుడుతో ఉందన్న విషయాన్ని గమనించినప్పుడు తల్లిదండ్రులు మాత్రం చికిత్స చేసేందుకు వెళ్లే క్రమంలో జెమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మాత్రం జయంతి ఉత్సవపడింది. ఈ విషయాన్ని నిర్ధారించిన వైద్యులు మాత్రం పాస్టర్ తాలూకా ఆకృత్యాన్ని మాత్రం ఈ రోజు వైద్యం చేసినట్టు పరీక్షలో తేటలేదు. తల్లి చెప్పిన సో ఇక్కడ అంటే ఈ రిపోర్టర్ చెప్తున్నటువంటి ఇంకో న్యూస్ ఏంటంటే అమ్మాయి బతికుందంట, తీసుకొని వచ్చేసరికి కొన ఊపిరితో ఉందంట. కొన ఊపిరితో ఉంటే వీడు బతికుండగానే దహనం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చిండు. ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఒంటి మీద కనపడిన గాయాల గురించి అడుగుతాడు కదా. ఇది ఇంకా దారుణం, ఇది ఇంకా దారుణం. చనిపోయిన శవం కాదు, వీడు కాలుతో కొట్టిండు, ఏదో జరిగింది, అమ్మాయి లొంగలేదో, సో ఏదేదో అమ్మాయిని భయంకరంగా టార్చర్ పెట్టి కడుపులో అక్కడిక్కడ కొట్టాడంట. కొన ఊపిరితోంది. కొన ఊపిరితో ఉంటే దహనం చేసేసేయండి, మధ్యలో కారాపి ఒక పక్క అమ్మాయి ప్రాణాలతో కొట్టుగా తాకుతూ ఉంటే దహనం చేసాయని చెప్పి అన్నారు. కానీ ఈ రిపోర్టర్ పెట్టిన ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్ళాలంట. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి అక్కడ చనిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఈ అమ్మాయి మీద పడ్డ గాయాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాలు అక్కడ హాస్పిటల్లో బయటపడింది. ఈ పాస్టర్ విధాంతం అంతా అక్కడ బయటపడింది. అతి ఘోరంగా ఆరోపణతో పైశాచికానికి పాల్పడ్డాడు. కూతురు మాత్రం కాలుతో తన్ని అతి పైశాచికంగా కుమార్తెను కడతీర్చారు. ఆమెను కడతీర్చిన విధంగానే పాస్టర్ మాత్రం ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం చాలా ఆవేదనకరంగా ఉంది. ఒక గిరిజన మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచార విషయంలో ప్రస్తుతం అంతా మాట్లాడని బాలల సంరక్షణకు సంబంధించినటువంటి హక్కుల సంరక్షణ ఏ విధంగా తీసుకొచ్చి ఈ పాస్టర్ చదివిస్తానని చెప్పారు, తీసుకొచ్చారు. చదువు నేర్పకుండా ఈ రోజు కడతీర్చారు. కడతీర్చిన క్రమంలో కూడా ఆ తప్పులు పాటేందుకు తల్లిదండ్రులు కూడా బెదిరారు. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలు భవిష్యత్తు ఇప్పుడు ప్రస్తుతానికి గిరిజన మైనర్ బాలిక విషయంలో భద్రత ఉందని అనుకుంటున్నారా, లేకపోతే కట్టుదిట్టమైన చట్టాలు అమలు కాకపోతే ఈ పరిణామాలకి ఆగిపోశారు? ఓకే, ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత వీడి దగ్గర గతంలో ఏ విధంగా అయితే మోసపోయారు, ఇప్పుడు అమ్మాయిలందరూ బయటకు వచ్చారు. ఆ అమ్మాయిలు ఒక్కొక్కరు ఏమని చెప్తున్నారు వినండి. పనిచేసి తర్వాత రాత్రి సైడ్ ఉండిపోయింది. సైడ్ ఉండిపోయిన తర్వాత ఆకలి నాకు ఆకలి బయటకు వెళ్ళి బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తెస్తే బిర్యానీ తినేసాను. మామూలు బిర్యానీ అంతా తినేసాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి కూడా కొన్ని రకాల మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చిండు. ఆ బిర్యానీలో ఏదో కలిపాడంట. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పి జాగ్రత్త తినండి. డ్రింక్ ఇచ్చారు, డ్రింక్ తాగిస్తాను. ఒంట్లో అయిపోతుంది సార్, మమ్మల్ని డ్రింక్ తీసుకెళ్ళి సార్, నాకు అలా అయిపోతుందంటే తీసుకెళ్ళారు. నాకే ఉన్నది మమ్మల్ని తీసుకెళ్ళాక మమ్మల్ని ఇద్దరు ఉండిపోయినా మా అమ్మ కారుకి కొట్టేసింది. చాలా మంది ఆడపిల్లలు చెప్తున్నారు, మేమే కాదు చాలా మంది లోపల అంతమంది 4 బ్యాగులు, కట్టాయిలు, ప్యాంట్లు, లంగాలు, లైటీలు అవన్నీ ఉన్నాయంట. ఆడపిల్లలు మోసం చేయకపోతే అలాంటి కార్లు ఎందుకు ఉంటాయి చెప్పు? ఆడిపోయిన వెంకటరావు సార్ అది వేసుకుంటా మునిగిరి కావాలా, ఆ ఇల్లు తెలుసు, వాడు వాకి తెలుసు, వాడు మొత్తం అన్ని తెలుసు. స్కూల్లో చదివించారు. సో ఇప్పుడు ఈ కేసు శాటిలైట్ మీడియా ఛానల్స్ ఎన్ని కవర్ చేస్తున్నాయి? ఇప్పుడు ఇది పెద్ద న్యూసా కాదా, చిన్న విషయమా? మరి ఇటువంటి వార్తలు
ఇప్పుడు వైష్ణవిది ప్రచారం చేయడం తప్పనట్లేదు, ఆ అమ్మాయి మౌనిక విషయంలో కూడా కాదు. కానీ జయంతి అనే అమ్మాయి విషయంలో జస్టిస్ ఫర్ జయంతి అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ లైన్స్ వేసి కొన్ని రకాల యూట్యూబ్ సోషల్ మీడియా అన్నీ కూడా అక్కడికి వెళ్ళి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి జరిగింది ఏంటని చెప్పి ఈ అన్యాయం గురించి, అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు పట్టుకోలేదా, పట్టుకున్న తర్వాత వాడి మీద ఏ సెక్షన్ కేసులు పడ్డాయి, వాడికి ఫోక్స్ పడిందా పడలేదా, ఇది ఉరిశిక్ష పడాల్సిన కేసా కాదా? ఇప్పుడు ఈ హరిబాబుకి వేయాల్సిన కేసు కూడా వీటికి పడాలి కదా. ఇప్పుడు హరిబాబుకి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు, ఈ పాస్టర్ కూడా ఇప్పుడు అంతే చేయాలి కదా. ఇప్పుడు వీడు ఒకడు కాదు, 4-5 మంది అమ్మాయిలను ఇంకా ఎంతమందిని చేసినా కూడా తెలియదు. అంటే వీడికి భయము, భక్తి, చట్టాలంటే అది ఆ పేరెంట్స్ వాళ్ళ ఎవ్వరి మీద వీడికి భయం అనేది లేదు. మళ్ళీ ఒకవైపు పాస్టర్గా కొనసాగుతున్నటువంటి వాడు. ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా మా పాస్టర్లో ఒకరు ఇట్లా మోసం చేశాడు అని చెప్పేసి మిగతా పాస్టర్లు ఎవరన్నా ఏమన్నా వీడి గురించి వీడియోలు పెడుతున్నారా? పెట్టట్లేదు. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి అందరూ కూడా అట్లీస్ట్ మీ ఇన్స్టాగ్రామ్లోనైనా కూడా జస్టిస్ ఫర్ జయంతి అనే ఒక హ్యాష్ ట్యాగ్ లైన్ తోటి ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి. ఇప్పుడు అక్కడ ఆ శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా చేస్తున్నాను. అన్యాయం ఎవరికైనా అన్యాయం కదా, ఆడపిల్ల ఎవరికైనా ఇంట్లో ఆడపిల్లే కదా, ఎంత దారుణం. కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళి సమాధిలో పాతి పెట్టాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమో అమ్మాయి ప్రాణాలతో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బయటపడింది వీడు ఎట్లా కొట్టిండు, ఆ లోపల కడుపులో పేగులు కూడా బయటకు వచ్చి ఏదో అది దారుణం. అసలు ఎంత నరకం అనుభవించింది అమ్మాయి ప్రతి క్షణం 40 గంటలు కార్లో తిప్పుతూ. మరి ఈ అన్యాయం గురించి, దీని గురించి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్డర్స్ వేయాలి. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లీస్ట్ ఒక ట్వీట్ అనేది చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. అందరూ కూడా జయంతి ఆత్మకు శాంతి కలగాలని మీరు కూడా కోరుకోండి. మీరు అదేవిధంగా కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.